హాయ్ అండి, వెల్కమ్ టు హైమావతి వ్లాగ్స్. ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ముఖ్యంగా బాధ్యతగా ఒక ఇంటి ఇల్లాలిగా ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం ఇది. మనల్ని మనం గౌరవించుకోవాలి. మన మనసుని మనం ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. మన ఇంట్లో అందరికీ అంటే భర్తకి కానీ, పిల్లలకు కానీ, అలాగే తల్లిదండ్రులకు కానీ, అత్తమామలకు కానీ అన్నీ చేస్తుంటాం మనం. మన గౌరవం మనం కాపాడుకోవాలి. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే అది అహంకారంగా కాదు. కొంతమంది అహంకారంగా ఉండి అది ఆత్మగౌరవం అనుకుంటుంటారు. అహంకారం మనిషిని తొక్కేస్తుంది. భర్త మనల్ని ఏదైనా అన్నా, పిల్లలు మనల్ని ఏదైనా అన్నా మనం బాధపడకూడదు. మనకి 40 సంవత్సరాలు దాటినా, 50 సంవత్సరాలు దాటినా ఒక్కొక్కసారి పిల్లలు ఎక్కడైనా సరే చాలా వరకు పిల్లలు ఏమంటుంటారంటే, అమ్మ నీకేం తెలియదు అంటుంటారు. మనం పిల్లలే కదా అని సరదాగా చనువిస్తే ఆ చనువుతో వాళ్ళు మనల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటారు. అది ఒక్కొక్కసారి మనకే బాధ కలుగుతుంది. భర్త అయినా సరే, పిల్లలైనా సరే మన పరిధిలో మనం ఉండాలి. మనం ఎప్పుడూ ఎవ్వరిని నొప్పించకూడదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అన్ని రిలేషన్స్ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ ఏదైనా కానీ అందరూ హెల్త్ బాగా చూసుకోండి. ఆరోగ్యాన్ని అందరికీ అన్నీ అమర్చే ప్రయత్నంలో మనం మన ఆరోగ్యాన్ని మర్చిపోతుంటాం. కానీ అలా చేయవద్దు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మన ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ అంతా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.